సైకిల్ ఈ పేరు వినని చూడని వారుండరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఇది సుపరిచితమే. ఒకప్పుడు ప్రధాన రవాణా వాహనంగా పేరొందిన బైసికిల్ ప్రతి గుమ్మం ముందు ఉండేది. చిన్న చిన్న గమ్యస్థానాలకు వెళ్లేందుకు సులువు కావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. అంతటి ప్రాముఖ్యత ఉన్న సైకిల్ గొప్పతనాన్ని తెలిపేందుకు ఓ ప్రత్యేక రోజు ఉంది. అదే జూన్ 3 ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఏసీటీ ప్రత్యేక కథనం. ముప్పై ఏళ్ల కిందటి వరకు ఇంటిలో సైకిల్ ఉంటే గొప్ప. అప్పట్లో బైకులు, కార్లు తక్కువే ఉండటం వలన విద్యార్థులు, ఉద్యోగుల్లో చాలా మంది సైకిళ్లపై వెళ్లేవాళ్లు. అంతటి ప్రాధాన్యత ఉన్న సైకిల్ యొక్క ఉపయోగాలను తెలిపేందుకు ప్రపంచవ్యాప్తంగా బైసికిల్ కి ఓ గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి సైకిల్ కి ఓ రోజును కేటాయించింది. ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచ దేశాలు వరల్డ్ బైసికిల్ డే జరుపుతూ సైకిల్ తొక్కడం ఎంత ఆరోగ్యకరమో, భూమికి ఎంత మేలో చాటుతున్నారు. సైకిల్ ప్రయాణాల వల్ల రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు కూడా జరుగుతుంది. అందరికీ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యానికి చాలా ఆనందంగాను ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కూడా అందరూ డైలీ సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని శుభ్రపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. ప్రతి చిన్న చిన్న పనులకి పెట్రోల్ వాహనాలు వాడడం వల్ల కాలుష్యం ఇదవుతుందండి. అందుకని అందరూ సైకిల్ తొక్కుతూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. బిజినెస్ చాలా సైకిల్ పరంగా చాలా బాగుంటుందండి. అందరూ చిన్నపిల్లలు, పెద్దోళ్ళు కూడా ఇప్పుడు సైక్లింగ్ చాలా ఇష్టపడుతున్నారండి. ఒకప్పుడు సైకిల్ మానవ జీవనంలో ఒక భాగం. పల్లెటూరు నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరి చేతిలో సైకిల్ తప్పనిసరిగా ఉండేది. కానీ మారుతున్న జీవన విధానం వలన నేటి పరిస్థితుల్లో సైకిల్ వినియోగం తగ్గిపోతుంది. ద్విచక్ర వాహనాల భారం మోయలేని వారు మాత్రమే ప్రస్తుతం సైకిల్ను ఉపయోగిస్తున్నారు. పట్టణాల్లో అయితే సైకిల్ పూర్తిగా ఉపయోగించినప్పటికీ వ్యాయామం కోసం, బరువు తగ్గడం కోసం ఉపయోగిస్తున్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు సైకిల్ను తొక్కడం మంచిది అని వైద్యులు ఎప్పుడూ సూచిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో సైకిళ్లపై వెళ్లే అవకాశం లేనప్పటికీ ప్రతిరోజు ఉదయం పూట వ్యాయామంలా సైక్లింగ్ చేస్తుంటారు. సైకిల్ ప్రతిరోజు అసలు ఈ రోగాలు రావడం అన్నిటికీ గల కారణం ఏంటంటే, పెద్దానికి మోటార్ సైకిల్, బయటికి ఏదైనా ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాలన్నా, 100 గజాలు వెళ్ళాలన్నా మోటార్ సైకిల్, లేదంటే కారు. సుఖానికి అలవాటు పడి రోగాలన్నీ పెరుగుతున్నాయి. సైకిల్ తొక్కి చిన్నప్పుడు సైకిల్ మీదే ఆ మొత్తం అన్ని కార్యక్రమాలన్నీ జరిగాయి. అప్పట్లో ఎవరికి ఏ రోగం లేదు. ఇప్పుడు అన్ని రోగాలే. ఇది ఆరోగ్యంగా ఉండాలనుకుంటే సైకిల్ తొక్కితే బెస్ట్. సైకిల్ జిమ్ అయినా చేసుకోవచ్చు, కానీ జిమ్ అనేది బాగా యంగ్ పీపుల్ అవి చేసి వాళ్ళ బాడీ ఫిట్నెస్ అవి చేసుకుంటారు. ఇది సైకిల్ తొక్కడం అనేది అన్ని ఏజ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. బాడీ ఫిట్నెస్ బాగుంటుందండి, ఫ్రీ అవుద్ది బాడీ. ఇక కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే, ఇప్పుడు డయాబెటిక్ ఉందనుకోండి, షుగర్ కంప్లైంట్స్ అవన్నీ శుభ్రంగా కంట్రోల్లో ఉంటాయి. తొక్కగలిగిన వాళ్ళు తొక్కాలి. తొక్కచ్చు, బద్ధకం అందరికీ బద్ధకం. కాసేపు పొద్దున పూట కనీసం ఒక అరగంట అన్నా సైక్లింగ్ చేస్తే, ఇప్పుడు ప్రతిదానికి బజార్ వెళ్ళాలన్నా స్కూటరే, కూరగాయలు తేవాలన్నా స్కూటరే. సుఖానికి అలవాటు పడితే రోగాలు ఎక్కువ అయిపోతాయి అంతే. అది కాకుండా ఇంట్లో మొత్తం కార్యక్రమాలన్నీ లేడీస్కి కూడా ఇదివరకు పప్పు రుబ్బడం, దంచడం, రోకలు దమ్ముడు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏవి లేవు, అన్నిటికీ మిషన్లు. బట్టలు తొక్కడానికి మిషన్లు. రోగాలు బెరక్క ఏమవుతాయండి. ప్రతిరోజు సైక్లింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది. రోజు కనీసం 30 నిమిషాల పాటైనా సైక్లింగ్ చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజులో 1 గంట సేపు సైకిల్ తొక్కితే సుమారు 300 క్యాలరీలు ఖర్చవుతాయి. అదేవిధంగా సైకిల్ తొక్కితే అంతకు రెట్టింపు స్థాయిలో ఖర్చయి రోజంతా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రోజు 100 క్యాలరీల చొప్పున వారానికి 700 క్యాలరీలను ఖర్చు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సైకిల్ తొక్కడం అనేది చాలా ఆరోగ్యకరమైనది. జిమ్ములకి వెళ్ళి సైకిల్ తొక్కే కన్నా ఇలా సైకిల్ ఉన్న వాళ్ళు సైకిల్ తొక్కడం చాలా మేలు. కండరాలకి అన్నిటికీ బెటర్ అన్నమాట. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా
మేము రోజు రెగ్యులర్గా సైకిల్ తొక్కుతూ ఉంటామండి. సైకిల్ తొక్కడం అనేది చాలా ఆరోగ్యకరం. ఏదో మనం డబ్బులు ఇచ్చి జిమ్కి వెళ్ళి అక్కడ మిషన్ల మీద ఎక్కి నడిచే కంటే సైకిల్ తొక్కడం అనేది చాలా ఆరోగ్యకరం. వెయిట్ లాస్కి కానీ అన్నిటికీ కండరాలు ఫ్రీ అవ్వడానికి కానీ అన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ సైకిల్ తొక్కుతారని ఆశిస్తున్నాం.